మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ ఎట్ 6 PM నేను రాజేశ్వరి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిసాన్ మోర్చా సమావేశం జరిగింది. రాష్ట్ర అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పురంధేశ్వరి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో వెనుకబడిన 100 జిల్లాలను గుర్తించి ప్రత్యేక బడ్జెట్ ఇవ్వడం జరిగిందని పురంధేశ్వరి తెలిపారు. అనేక సవాళ్లు ఎదుర్కొంటున్న రైతులకు కేంద్ర ప్రభుత్వం అండగా ఉందని ఆమె తెలిపారు. అన్ని ఆటంకాలు అధిగమిస్తూ రైతులు వ్యవసాయ రంగంలో కొనసాగుతున్నారని, వారికి అన్ని విధాల సహాయం సహకారం కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న విషయం గుర్తించాలని పురంధేశ్వరి కోరారు. మన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలని వాటన్నిటినీ కూడా చక్కగా ఇక్కడ చర్చించి ఆ తర్వాత మీరు కిందకి తీసుకువెళ్ళాలి అనేటువంటి భావనతోటి మన పార్టీలోనే ఈ యొక్క పదాధికారుల సమావేశం నిర్వహించడం అనేది ఆనవాయితీగా జరుగుతూ వస్తున్నటువంటి విషయం. ఇవాళ కిసాన్ మోర్చా పదాధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నిర్మలా సీతారామన్ గారు ఈ మధ్యనే బడ్జెట్ని ప్రవేశపెట్టారు. బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో మరి మీలో ఎంతమంది దాన్ని క్షుణ్ణంగా అనలైజ్ చేశారో నాకైతే తెలీదు. కానీ మనం కనుక ఆ బడ్జెట్ మీద దృష్టి కేంద్రీకరించినట్లయితే వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసినటువంటి విషయం మనందరికీ కూడా అర్థమవుతుంది. ఇవాళ చూసినట్లయితే మనం పదే పదే చెప్పుకుంటున్నాం, మన దేశం నిన్న మొన్నటి వరకు 11వ ఆర్థిక శక్తిగా ఉండేది. ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 5వ ఆర్థిక శక్తిగా పరిణామం చెందింది. భవిష్యత్తులో రాబో రోజుల్లో మనం అనేక కార్యక్రమాలు వాళ్ళ మేడం గారు మాట్లాడుకున్నాక భవిష్యత్తులో నీటి సంఘాలకు సంబంధించి మన నిధులేంటి విధులేంటి అన్న విషయము, లేకపోతే మన బాధ్యత తీసుకున్న మన కార్యకర్తలము మనం ఏ రకంగా గ్రామాల్లో పార్టీని తీసుకెళ్లాలనే విషయం అనేక విషయాలు మాట్లాడుకుంటాం. మనం మధుకర్ గారు, వేదిక మీద ఉన్న పెద్దలు అనేక విషయాలు, టొబాకో కానీ, మిర్చి కానీ, వాళ్ళ ప్యాడీ కానీ, లేకపోతే పామాయిల్ కానీ, క్రేన్ కానీ, ఇట్లా ప్రతి పంట కూడా విషయం మనం క్షుణ్ణంగా మాట్లాడుకొని మనం మధ్యాహ్నం భోజనం సమయం తర్వాత కూడా మళ్ళీ మనం కూర్చొని పదాధికారులు ఎవరైతే ఉన్నారో మన దశ దిశ ఆలోచన చేసుకొని మనం వెళ్తాము. తెలంగాణ సీఎంగా రేవంత్ ఏడాదిన్నర పాలన సక్సెస్ అయింది. 6 గ్యారెంటీలు అమలు చేయకపోతే నిలదీస్తామంటూ విపక్షాలు కూడా ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. 6 నెలల పాలన కొనసాగించడమే కష్టం అంటూ కూడా ఎద్దేవా చేశాయి. మరోవైపు గత ప్రభుత్వంలా కాకుండా గవర్నర్తో పేచీ కూడా పెట్టుకోకుండా స్నేహహస్తాన్ని అందిస్తూ రాజ్భవన్లో రాజకార్యాలు సైతం రాజమార్గంలో చక్కబెట్టుకుంటున్నారు రేవంత్. ప్రస్తుతం రేవంత్ వ్యూహం పైన ఇటు బీఆర్ఎస్ అటు బీజేపీలు 2 పార్టీలు కూడా షాక్ అవుతున్న పరిస్థితి. ఎందుకంటే కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీలు అటు సీనియర్లతోనూ ఇటు ప్రభుత్వంలో ఉన్న అధికారులతోనూ అనుసంధానం చేసుకోవడం చాలా కష్టం. కానీ వీటన్నిటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు అనే ప్రశ్న కూడా ఉదయిస్తోంది. సో దీనికి సంబంధించి అప్డేట్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వంలోకి వచ్చారు. సో ప్రజలకు అన్ని పథకాలు కూడా అందిస్తామని చెప్పారు. కానీ ఏడాదిన్నర పాలన పూర్తయినా ఇప్పటికీ 6 గ్యారెంటీల అమలు విషయం ఊసెత్తకుండా అసలు ఎలా పాలన కొనసాగిస్తున్నారు అని చెప్పేసి ఒక ప్రశ్న అయితే ఉదయిస్తోంది. అట్ ద సేమ్ టైం అటు ప్రజల్ని ఇటు ప్రతిపక్షాలని కూడా ఇరుకురు ప్రయత్నం చేస్తున్నారు. అటు ప్రజల నుంచి ఎలాంటి ప్రశ్నలు కూడా ప్రభుత్వంపై రాకుండా కూడా నిలువరించగలుగుతున్నారు రేవంత్. అసలు ఎలా సాధ్యం ఇదంతా? అసలు రేవంత్ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఇక మరి తెలంగాణలో సీఎం రేవంత్ మరి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి ఎన్నికల్లో కూడా ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారంలో వచ్చిన తర్వాత మరి 100 రోజుల సమయం పూర్తి కాకముందే ప్రతిపక్షాలు అయితే మీ 6 గ్యారంటీలు ఎప్పుడు పూర్తి చేస్తారా అని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరి ఒక దశలో మరి 6 గ్యారంటీలు 100 రోజులు అమలు చేయాలనే లక్ష్యంతో తాను తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డిసెంబర్ 7వ తేదీనే ఇక 2 గ్యారంటీల అమలుపై తొలి సంతకం అయితే చేశారు. ఇక ఆ మరుసటి రోజే అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించారు. అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా రాకెట్ స్పీడ్తో దూసుకెళ్లడానికి, అట్ ద సేమ్ టైం ప్రజలకు ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేయడానికి మరి ఆ దిశగా వెళ్తున్నారని ప్రతిపక్షాలు కూడా మరి కొంత మౌనం పాటించాయి. ఈ నేపథ్యంలోనే ఇక 100 రోజుల్లో 5 గ్యారెంటీలు అమలు పూర్తి చేయడం జరిగింది. ఇక మరొక 6వ గ్యారెంటీ విషయంలో ఇక 100 రోజులకు సంబంధించిన సమయంలో అప్పుడు లోక్సభకు సంబంధించిన ఎన్నికల సైరన్ మోగింది. దీంతో కొంత తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. ఊరటాన్ని ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే, ఒకవైపు ఆ ఖాళీ ఖజానా అంటే గత ప్రభుత్వం 8 లక్షల కోట్ల పైగా అప్పులు చేసింది. సో అప్పులకు సంబంధించి వడ్డీలు కట్టడానికి కూడా ఇప్పుడున్న ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం సరిపోవట్లేదని చెప్పి కూడా మొదటి నుంచి కాంగ్రెస్
బీఆర్ఎస్ సంబంధించిన సీఎంతో పాటు మంత్రులంతా కూడా క్షేత్రస్థాయిలో మరి ప్రజలకి ఎప్పటికప్పుడు ఈ 6 గ్యారెంటీల విషయంలో వస్తున్న ప్రశ్నలకు సమాధానంగా చెప్తూ వస్తున్నారు. ఇదే నేపథ్యంలో మరి ఇక లోక్సభ ఎన్నికల సంబంధించిన నోటిఫికేషన్ అయితే రేవంత్ సర్కార్కు ఒక రిలీఫ్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. తర్వాత లోక్సభ ఎన్నికలు కూడా పూర్తయి అదే క్రమంలో కూడా మరి రేవంత్ లోక్సభ ఎన్నికల్లో కూడా సక్సెస్ అయ్యారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా మరి ఆ బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్న క్రమంలో మరి తెలంగాణలో మొట్టమొదటిసారిగా మరి తెలంగాణ అసెంబ్లీలో 63 సీట్లు పైగా సాధించుకున్న కాంగ్రెస్ పార్టీ మరి ఎట్ ద సేమ్ టైం అనంతరం జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఓటింగ్ శాతం పెంచుకొని బీజేపీకి సమానంగా అంటే బీజేపీకి 8 సీట్లు అలాగే కాంగ్రెస్ కూడా 8 సీట్లు సాధించడం, మొత్తం ఉన్న 17 లోక్సభ స్థానాల్లో మరి 8 స్థానాలు కూడా కైవసం చేసుకొని మరి లోక్సభ ఎన్నికల్లో కూడా రేవంత్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. తెలంగాణ సీఎంగా మరి ఇటు ప్రతిపక్షాలు అటు ప్రజలు మరి 6 గ్యారెంటీలు ఎప్పుడు అమలు చేస్తారని వస్తున్న ప్రశ్నలకు సమాధానంగా ఒకవైపు మరి గతంలో 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా ఆయన ప్రతిసారి విమర్శలు చేస్తున్నారు. సో ఆర్థిక విధ్వంసం చేశారు, 10 ఏళ్లలో 100 ఏళ్ళ ఆర్థిక విధ్వంసం చేశారని చెప్పుకుంటూనే ఆయన ఏదైతే ఈ 6 గ్యారెంటీల అమలు విషయం కావచ్చు, కొన్ని ఆ పథకాలు పాక్షికంగా అమలు చేయడం కావచ్చు, సో ఆయన ప్రజాపాలన పేరుతో ప్రజాప్రభుత్వం ఒక దూసుకెళ్తున్న క్రమంలో మొత్తానికి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మరి 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామనే విషయంలో మరి ప్రజల నుంచి వస్తున్న ప్రతిపక్షాల నుంచి వస్తున్న ఏవైతే విమర్శలు వాటన్నిటిని డైవర్ట్ చేయడంలో మరి గత ప్రభుత్వంపై నెపం నెడుతున్నారనేది మాత్రం చెప్పుకోవచ్చు. రాజేశ్వరి. శ్రీనివాస్, అయితే మీరు చెప్పినట్టుగా ఆర్థిక ఖజానా విషయంలో స్వయంగా సీఎం రేవంతే మాట్లాడారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెప్పేసి తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన మాట్లాడినప్పుడు కూడా ఒక విధంగా తెలంగాణ బ్రాండ్ని సీఎంఏ స్వయంగా నాశనం చేస్తున్నారని చెప్పేసి విపక్షాలు కూడా గగ్గోలు పెట్టిన పరిస్థితి కనిపించింది. సో ఎలా మళ్ళీ ఆర్థికంగా ఖజానా ఖాళీ అయిపోయినా కూడా ఎక్కడ అటు ప్రభుత్వాధికారులు జీతాలు ఆగిన పరిస్థితి కనిపించలేదు, ప్రజల నుంచి కూడా పెద్ద వ్యతిరేకత అనేది మనకి ఎక్కడ నోటీస్ కాలేదు. ఇంకొకటి, కాంగ్రెస్ పార్టీ అంటేనే సీనియర్లు లుక్కలుక్కులు అని చెప్పేసి ఎప్పటి నుంచో ఉన్న ముద్రను కూడా చెరిపేసి అందరితో ఒక స్నేహపూర్వక వాతావరణంతో రేవంత్ వెళ్ళగలుగుతున్నారా? గతంలో సీనియర్స్ చేసిన కామెంట్స్ కూడా ఇప్పుడు ప్రస్తుతం పూర్తిగా తగ్గిపోయిన విషయం కూడా తెర మీదకి వస్తున్న నేపథ్యంలో అసలు ఆర్థికంగా రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విషయంలో కూడా రేవంత్ అసలు ఎలా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు అంటారు? ఖచ్చితంగా మరి తెలంగాణ సీఎం రేవంత్ సక్సెస్ అయ్యడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు, అసెంబ్లీకి సంబంధించిన సమావేశాల్లో పాల్గొనడం లేదు. ఇది రేవంత్ రెడ్డికి ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు కేటీఆర్, హరీష్ రావులు మరి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ 39 మంది ఇప్పుడు ఆ పార్టీ బలమైనప్పటికీ 10 మంది పూర్తిగా కాంగ్రెస్లో చేరడం కావచ్చు, 29 మందికి సంబంధించిన అంశంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్నప్పటికీ కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఆ అసెంబ్లీలో ఉండకపోవడం కావచ్చు, ప్రజల్లో ఉండకపోవడం కావచ్చు, కేసీఆర్ ఈ విషయంలో మరి రేవంత్కు కొంత మరి ఏదైతే ఈ ఆర్థిక పరమైన అంశాలు మాట్లాడుతున్నప్పుడు కావచ్చు, తర్వాత ఈ ఆర్థిక నష్టాల గురించి కావచ్చు, కష్టాల గురించి కావచ్చు చెప్తున్న క్రమంలో మరి ఎక్కడ కూడా కేసీఆర్ నేరుగా చెప్పకపోవడం అయితే మరి రేవంత్కు లాభసాటిగా మారిందని చెప్పుకోవచ్చు. ఈ అంశంలోనే ఇక రేవంత్ కూడా మరి బీఆర్ఎస్పై మూకుమ్మడిగా దాడి చేస్తున్నారు. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో 2 ఉభయ సభలు, ఇటు మండలిలో అటు శాసనసభలో కూడా ఆయన ఆ శాసనసభ వేదికల ద్వారా, ఆ మండలి వేదికల ద్వారా కూడా గతంలో 9.5 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్న ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పులు చేసిందని చెప్పి కూడా ఆయన మరి ప్రజలను ఉద్దేశించి ఆ 2 సభలను ఉద్దేశించి చెప్పిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ నాయకులు దీనంతా ఖండించారు. కానీ దీంట్లో రేవంత్ తన రాజనీతిని ప్రదర్శించుకున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి ఇప్పటికే కాగు నివేదికలో కేవలం 4,20,000 కోట్లు మాత్రమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు చేసిందని చెప్తున్నప్పటికీ కూడా తెలంగాణ సీఎంగా ఆయన 8 లక్షల కోట్లు అప్పులు చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం. సో దానికి సంబంధించి రాష్ట్ర ఆదాయం దానికి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది. ఇదే అంశంలో కొంత ఈ యొక్క ఆర్థిక భారాలని భరించడానికి కావచ్చు, గతంలో చేసిన అప్పుల్ని వడ్డీలు కట్టడానికి కావచ్చు, ఇప్పటికే 1,58,000 కోట్ల అప్పులు చేశామని చెప్పుకుంటూ కూడా ఆయన గత ప్రభుత్వంపై నెపం నెట్టే ప్రయత్నంలో ప్రజలను ఏదైతే 6 గ్యారెంటీల విషయంలో మరి ప్రశ్నిస్తున్న నేపథ్యంలో డైవర్ట్ చేశారు. సో ప్రజల నుంచి
విమర్శలు రాకుండా కావచ్చు, ఆ విమర్శలన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఆర్థిక కష్టాల మూలంగానే జరిగాయని చెప్పడంలో ఆయన సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలకు సంబంధించిన ఎన్నికల మేనిఫెస్టోలోని 6 గ్యారంటీల అంశాల్లో 13 పథకాలు ఉండగా వాటిలో ఇప్పటివరకు కేవలం 5 పథకాలు మాత్రమే అమలు చేశారు. అవి కూడా పాక్షికంగానే అమలు చేసినప్పటికీ కూడా ప్రజల నుంచి వ్యతిరేకత ఏదైతే వస్తుందో దాన్ని అంతా కూడా బీఆర్ఎస్ పైకి మళ్లించడంలో మరి సఫలీకృతమయ్యారని చెప్పొచ్చు. రాజేశ్వరి. శ్రీనివాస్, అయితే ఇంకొక విషయం, గత ప్రభుత్వ హయాంలో మనం చూసాం గవర్నర్ తమిళిసైతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏదో ఒక పొరపచ్చాలు అనేవి కొనసాగుతూ వచ్చాయి. పైకి రాజీ ఉందని చెప్పినప్పటికీ కూడా కొంత ప్రభుత్వ పరంగా బిల్లులు ఆమోదింపు చేసుకునే విషయంలో కాస్త వెనకడిగేసిన పరిస్థితి మనం చూసాం. కానీ ప్రస్తుతం జిష్ణుదేవ్ వర్మ ఉన్నారు, ఆయనతో కూడా ఒక సఖ్యతతోనే రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. బిల్లులను పాస్ చేసుకునే విషయంలో కానీ రీసెంట్గా మనం అసెంబ్లీలో చూసాం. సో గవర్నర్తో అంటే అటు రాజ్భవన్తో కూడా ఒక సఖ్యత అనేది రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. పాలనలో కూడా ఎలాంటి సమస్యలు లేకుండా కూడా ముందుకు వెళ్తున్నారు. సో ఈ వ్యూహాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ఖచ్చితంగా ఇది కూడా రేవంత్ రాజనీతిలో ఒక వ్యూహంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన మొదటి నుంచి చంద్రబాబును చూశారు, అలాగే రాజశేఖర రెడ్డిని చూశారు, తర్వాత కేసీఆర్ను కూడా చూశారు. ఈ ముగ్గురిని దగ్గర నుండి పరీక్షించారు. ఆయన టీడీపీలో పనిచేశారు, తర్వాత కాంగ్రెస్లో ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఆయన సీఎం అయ్యారు. సో ఈ ముగ్గురు సీఎంల ప్రభావం ఆయనపై ఖచ్చితంగా ఉంటుంది. సో దీంట్లో వాళ్ళకు సంబంధించి ఆయన దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు. సో టీడీపీలో కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండేవారు, తర్వాత కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి అనతి కాలంలో టీపీసీసీ అధ్యక్షులు అయ్యారు. తర్వాత అంతమంది సీనియర్లు ఉన్న కాంగ్రెస్లో కూడా మరి తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి టీపీసీసీగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ నూతనోత్తేజాన్ని ఇవ్వడమే కాకుండా 6 నెలల్లో మరి బీజేపీ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది. ఆ 2 పార్టీలే ప్రభుత్వంలో రాబోతున్నాయనే ప్రచారం జరిగిన నేపథ్యంలో అనూహ్యంగా కాంగ్రెస్ పుంజుకోవడం, దానికి ప్రధాన కారణంగా మరి టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన తర్వాతనే కాంగ్రెస్కు మరి జోషి వచ్చిందని చెప్పుకోవచ్చు. కార్యకర్తలు కావచ్చు, నాయకులు మరొకసారి ఏదైతే బీఆర్ఎస్కు సంబంధించిన వ్యతిరేక ఓటు కావచ్చు, తర్వాత బీజేపీ ఖాతాలోకి వెళ్లకుండా డైవర్ట్ చేయడంలో రేవంత్ సక్సెస్ అయ్యాడు. ఇదే క్రమంలో ఆయన తెలంగాణ సీఎంగా కూడా మరి ఈ ఏడాదిన్నరకు కూడా సక్సెస్ అవుతున్నారు. ఎందుకంటే ఒకవైపు ఆర్థిక కష్టాలు వెంటాడుతున్నాయి, మరొక వైపు ప్రతిపక్షాల విమర్శలను కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సో మొత్తానికి ఆయన కూర్చున్న సీఎం కుర్చీ ఏదైతుందో అది నిజంగా మరి ముళ్ళ కిరీటమేనని చెప్పుకోవచ్చు. అలాంటి ముళ్ళ కిరీటాన్ని కూడా ఆయన మరి ఖచ్చితంగా అంటే మేజర్ ఇష్యూస్ను అప్పుడప్పుడు డైవర్ట్ చేస్తూ 6 గ్యారెంటీల విషయంలో కొన్నిటిని పాక్షికంగా అమలు చేస్తూ ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకుంటూ సో ఈ ఆర్థిక కష్టాలన్నిటికీ కూడా కారణం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటూ మరి రాష్ట్ర ఆదాయాన్ని కూడా ఆయన చూపించకుండా కేవలం అప్పులకు మాత్రమే చూపించుకుంటూ వాటికి వడ్డీలు కడుతున్నామని చెప్పుకుంటూ మొత్తానికి ఇప్పటి వరకు 16 నెలలుగా ఆయన 1వ తారీఖున జీతాలు ఇచ్చే ప్రయత్నంలో సక్సెస్ అయ్యారు. సో అలా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మరి తన రాకెట్ స్పీడ్ పాలన ఏదైతుందో ప్రజాపాలన చేస్తున్న క్రమంలో ఇప్పటికే దావోస్కు 2 సార్లు ముఖ్యమంత్రిగా వెళ్ళారు. మరి గతంలో సీఎంగా ఉన్న కేసీఆర్ ఆయన రాష్ట్రం విడిచి ఎక్కడికి వెళ్ళలేదు. సో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, తెలంగాణ రాష్ట్రం అంటే పక్క రాష్ట్రాలతో మాకు పోటీ కాదు, మాకు ప్రపంచంతోనే పోటీ, సో నేను 4వ నగరం కూడా నిర్మిస్తాను. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, కులీ కుతుబ్ షా కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఈ ముగ్గురు కూడా హైదరాబాదు మరి సైబరాబాదు తర్వాత మరి సికింద్రాబాద్ 3 నగరాలను నిర్మించారు. నేను తెలంగాణ సీఎంగా మరి ఖచ్చితంగా 4వ నగరాన్ని నిర్మిస్తానని చెప్పి కూడా ఆయన ఇప్పటికే ఒక 50,000 ఎకరాలకు సంబంధించిన స్థలంలో 4th సిటీ నిర్మాణం చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం మరి హైదరాబాద్లో ఐటీ పరిశ్రమను కూడా అభివృద్ధి చేసే దిశగా కూడా ఆయన ఇప్పటికే 2 సార్లు దావోస్ వెళ్ళారు. అలాగే విదేశీ పర్యటనలు కూడా చేస్తున్నారు. సో దక్షిణ కొరియా కావచ్చు, జపాన్ వీటన్నిటిని కూడా మరి సందర్శిస్తున్నారు. పరిశ్రమలను కావచ్చు, పెట్టుబడులను తెలంగాణకు తీసుకురావడం కోసము ఆయన ఇప్పటికే మరి 2 నెలలకు సమయం పైగా విదేశాల్లో మరి అనేక మంది విదేశీ కంపెనీలతో కూడా ఆయన మరి ఒప్పందాలు చేసుకొని రావడం కావచ్చు. మొత్తానికి రేవంత్ రాకెట్ స్పీడ్కి అయితే ఇటు బీజేపీ బీఆర్ఎస్లు మొత్తానికి ఈ అంశంలో కొంత షాక్ తింటున్నాయని చెప్పుకోవచ్చు. అదే క్రమంలో మరి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సో దీంట్లో గవర్నర్ అప్పుడున్న తమిళసై సౌందరరాజన్ కూడా ఆమెకు తర్వాత అప్పుడు ఉన్న తెలంగాణ ప్రభుత్వంకి కొంత సఖ్యత లేక కొన్ని కీలక బిల్లులు కూడా పెండింగ్ పడిన సంగతి మనకు తెలిసిందే. ఇదే అంశంలో సో ఎమ్మెల్సీల విషయం కావచ్చు, ఆర్టీసీ బిల్లులు కావచ్చు, దీంట్లో కొంత మరి
ఆ బిల్లులకు ఆమోదం పొందకుండా కూడా రాజ్భవన్కు ప్రగతి భవన్ మధ్య పెద్ద గ్యాప్ ఉందని కూడా ప్రచారం జరిగింది. ఇదే నేపథ్యంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క కీలక బిల్లుల విషయంలో ఇప్పుడున్న గవర్నర్ జితేంద్ర వర్మతో సఖ్యతగా ఉంటున్నాడు. పలుమార్లు మరి రాజ్భవన్కు వెళ్తున్నారు. సో ఆయనను కలుస్తున్నారు మర్యాదపూర్వకంగా. హైడ్రా వచ్చిన తర్వాత కానివ్వండి, కూల్చివేతలు ప్రారంభించిన తర్వాత హెచ్సియు భూముల విషయంలో సో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కొనసాగించడం కష్టం అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కానివ్వండి, బీజేపీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ప్రజలను సైతం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అటు ఏఐసిసి కూడా దీనిపైన స్పందించాలని చెప్పేసి రాష్ట్ర విపక్ష నేతలంతా కూడా క్వశ్చన్ చేసిన సిచ్యువేషన్ ఉంది. సో ఇటు టీపీసీసీని సముదాయిస్తూనే అటు ఏఐసిసి మెప్పు కూడా పొందే ప్రయత్నం రేవంత్ చేశారు. సో రాష్ట్రంలో ఏవైతే సమస్యలు వచ్చాయో వాటన్నింటినీ కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తూ ఏఐసిసికి కూడా అనుకూలంగా వెళ్తున్న సీఎంగా రేవంత్ ముద్ర సంపాదించారని కూడా చెప్తున్నారు. సో ఈ క్రమంలో అసలు రేవంత్ ప్రయత్నాలు ఎలా ఉన్నాయంటారు? ఖచ్చితంగా మొదటగా మరి హైడ్రా ఏర్పాటు చేసినప్పుడు సామాన్య ప్రజల దగ్గర నుంచి మరి హైదరాబాద్లో అందరి నుంచి కూడా మద్దతు అయితే రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా సంపాదించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే హైడ్రా ఎవరైతే భూ ఆక్రమణలు చేసి అక్రమంగా నిర్మాణాలు చేశారో వారందరిపై ఉక్కుపాదం మోపుదామనే సంకేతాలు ఇస్తూ ఏర్పాటు చేసిన హైడ్రా మరి ఆ సమయంలో ఒక మంచి స్పందన అయితే ప్రజల నుంచి పొందగలిగారు. ఈ నేపథ్యంలో సో దీంట్లో మరి రేవంత్ రెడ్డి హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో వస్తున్న వరదలు రోడ్లపైకి రావడం కావచ్చు, ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు కావచ్చు, తర్వాత నాలాల్లో ప్రవహించే నీరంతా కూడా రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్ జామ్లు కావడం కావచ్చు, మరి చాలామంది చిన్నపిల్లలు కూడా ఏవైతే ఆ మురికి కాలువలో కావచ్చు ఆ మ్యాన్ హోల్లో పడి చనిపోవడం జరుగుతున్న క్రమంలో హైడ్రా లాంటి సంస్థను ఏర్పాటు చేయాలి. దీనికి ఒక శాశ్వత పరిష్కారం కావాలి. ఎక్కడైతే నాలాలు ఆక్రమించారో అక్కడ ఆక్రమించిన వారి కట్టడాలు కూల్చివేయాలి. ఫామ్ హౌస్ల నుంచి మొదలుకొని ప్రముఖుల భవనాలన్నింటిని కూడా కూల్చివేయాల్సిందే. అతిక్రమించిన వారిపై ఎట్టి పరిస్థితుల్లో ఉక్కుపాదం మోపుదామనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన హైడ్రా విషయంలో మొదట ప్రజల మద్దతు లభించింది. అయితే కొంత మరి సొంత పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు దానవ్ నాగేందర్ లాంటి వాళ్ళు కూడా దీన్ని కొంత బహిరంగంగానే వ్యతిరేకించిన క్రమంలో సో హైడ్రా విషయంలో మరి ఆయన ఎంత దూకుడుగా వెళ్ళారో అదే క్రమంలో ఆ దూకుడు కొంచెం తగ్గించారు. సో దీంట్లో మరి సొంత పార్టీ హైకమాండ్ నుంచి కూడా హైడ్రా విషయంలో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కొంత ప్రజలకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి. ఆ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మరి కాంగ్రెస్కు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓవరాల్గా ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నాడు జిహెచ్ఎంసీ పరిధిలో. సో కార్పొరేటర్లు కూడా మరి లేని పరిస్థితి నేపథ్యంలో మొత్తానికి ఈ హైడ్రా విషయంలో ఒక యూటర్న్ అయితే తీసుకున్నట్టు స్పష్టమవుతుంది. సో ఈ యూటర్న్ అనేది మరి సామాన్యుల సంబంధించిన ఇళ్లను కూలగొట్టమని చెప్పి కూడా హైడ్రా కమిషనర్గా రంగనాథ్ చెప్పడం కావచ్చు, కొంత హైడ్రా కార్యకలాపాలు అయితే కొంత తగ్గాయని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో మరి పార్టీ నుంచి వచ్చిన విజ్ఞప్తులు కావచ్చు, తర్వాత మరి ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత విషయంలో కావచ్చు కొంత వెనుకాడగేశారని చెప్పుకోవచ్చు. రాజేశ్వరి, చాలామంది సీనియర్లు ఎక్కువగా ఉన్న పార్టీగా కూడా కాంగ్రెస్ పార్టీని చెప్పుకుంటూ ఉంటాం. సో పక్క పార్టీ నుంచి వచ్చి సీఎం స్థానంలో కూర్చున్నంత మాత్రాన రేవంత్ రెడ్డి పార్టీలో ఉన్న సీనియర్ల మధ్య సయోధ్య కుదిర్చే విషయంలో విఫలమవుతారని చెప్పేసి విపక్షాల నుంచి కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. అలాగే మీరు చెప్పినట్టుగా కొంతమంది సీనియర్లు కొన్నిసార్లు రేవంత్ తీసుకున్న నిర్ణయాలను కూడా అపోజ్ చేసిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు సీనియర్లు సైతం రేవంత్ రెడ్డి పాలనను మెచ్చుకుంటున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎవరు కూడా పెద్దగా అడ్డుపడుతూ ఏఐసిసికి ఫిర్యాదు చేసిన అంశం కూడా మనం ఇటీవల కాలంలో చూడలేదు. సో పార్టీలో ఉన్న ఏవైతే లుకలుకలు ఉన్నాయో పార్టీకి సంబంధించి పటిష్టత విషయంలో కూడా రేవంత్ నిర్ణయం తీసుకుంటూ తన ప్రభుత్వ పాలన కొనసాగిస్తున్నారు అనుకోవచ్చా? ఖచ్చితంగా. ఇక మరి చాలామంది సీనియర్లు కాంగ్రెస్లో ఉన్నారు. అయితే ఈయన రేవంత్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడు అయిన తర్వాత ఎన్నికలు రావడం కావచ్చు. సో ఆ ఎన్నికల్లో మరి ఏదైతే ఇందాకనే చెప్పుకున్నట్టు బీఆర్ఎస్ వ్యతిరేక ఓట్లు బీజేపీ ఖాతాలోకి వెళ్లకుండా కాంగ్రెస్ వైపు మళ్లించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. ఆ కారణం చేతనే సీనియర్లు కూడా మరి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సీఎం రేవంత్ను ఖచ్చితంగా ముఖ్యమంత్రి చేశారని చెప్పుకోవచ్చు. సో ఆయన నాయకత్వాన్ని కూడా ఇప్పుడు వాళ్ళు సమర్థించక తప్పడం లేదు. ఎందుకంటే ఆయన టీపీసీసీగా ఉన్నప్పుడు ఆయన చేసిన ప్రచారం కావచ్చు, పార్టీ కార్యకర్తలుగా కావచ్చు, నాయకుల్లో జోష్ నిలిపిందని చెప్పుకోవచ్చు. మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెస్ కేంద్రంలో ఉండగా మరి ఇవ్వడం కావచ్చు. సో ఆ కాంగ్రెస్కు సంబంధించి మరి తెలంగాణలో పూర్తి స్థాయిలో ఈ 10 ఏళ్ళు కూడా మరి బీఆర్ఎస్కు మాత్రమే ప్రజలు ఉద్యమ పార్టీని గెలిపించడం కావచ్చు. కాంగ్రెస్ కొంత బంగాళాఖాతంలో కలిసిపోయిందని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా ప్రచారం చేయడం కావచ్చు. మరి 6 నెలలకు ముందు ఎన్నికలకు ముందు 2023 ఎన్నికలకు ముందు కూడా ఇలాంటి వాతావరణం ఉండే. ఆ వాతావరణాన్ని కూడా పూర్తిగా
టీపీసీసీ అధ్యక్షుడిగా అయిన తర్వాత ఆయన పూర్తిగా మరి ఆ కాంగ్రెస్ వైపు ప్రజల్ని దృష్టి ఆకర్షించడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. 6 గ్యారెంటీలు మరి జాతీయ నేతలతో కలిసి మల్లికార్జున్ ఖర్గే కావచ్చు, సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ వీళ్ళందరి చేత 6 గ్యారెంటీల విషయంలో ఎక్కడికక్కడ మరి భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి ఆ గ్యారెంటీల పట్ల డిక్లరేషన్ ఇచ్చుకుంటూ కూడా మరి ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించారు. బీఆర్ఎస్ లాంటి పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ మా మేనిఫెస్టో కన్నా కూడా మరి వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా కాంగ్రెస్కు అవకాశం ఇవ్వడంలో మరి రేవంత్ పాత్ర కీలకం అని చెప్పుకోవచ్చు. అలాగా మరి సీనియర్లు ఉన్న పార్టీ కాంగ్రెస్లో కూడా ఆయన సీఎం కావడం అయితే చాలా గొప్ప విషయం. అట్ ద సేమ్ టైం మరి హైడ్రా లాంటి విషయాలు తీసుకున్నప్పుడు కొంత సొంత పార్టీలో సీనియర్లు దీన్ని వ్యతిరేకించినప్పటికీ ఆ సీనియర్లలో ఉన్న అసమ్మతిని కూడా ఆయన గమనించి హైడ్రా విషయంలో మరొక అడుగు వెనకేశాడు. ఈ నేపథ్యంలో ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అనేది మాత్రం సీఎం రేవంత్కు మరి తెలుసా అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఎక్కడ కూడా రాజీ పడకుండా ముఖ్యంగా గవర్నర్తో గత ప్రభుత్వం కూడా మరి చాలా విభేదాలు పెట్టుకొని కీలక బిల్లుల విషయంలో కూడా మరి పెండింగ్లో పెట్టిన సంగతి మనకు తెలిసిందే. సో దీంట్లో కూడా మరి రాజ్భవన్కు తరచుగా వెళ్తూ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో కూడా పలుమార్లు కలుస్తూ స్నేహపూర్వకమైన వాతావరణంలో మరి ఆయన మర్యాద ఇస్తూ ఆ మర్యాద ద్వారా గవర్నర్ రాజముద్రను కూడా మరి బిల్లులపై కూడా ఎలాంటి పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు సత్వరమైన పరిష్కారం చేసుకుంటూ కూడా ముందుకెళ్తున్నాడు. అలా తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి 6 నెలలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదు అని చెప్పి బీఆర్ఎస్ బీజేపీలు చెప్పినప్పటికీ కూడా మరి అందరినీ కూడా తోసి ఆయన రాజు అనిపించుకుంటున్నాడు. తెలంగాణలో 1.5 ఏడాదిన్నరగా కూడా మరి ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీల అమలు పూర్తిగా అమలు చేయకున్నప్పటికీ కూడా మరి ఆ తెలంగాణ సీఎంగా ఆయన సక్సెస్ అయ్యాడు. సో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విషయంలో ఇప్పుడు సీనియర్లు కూడా మరి ఆయన ఏదైతే నాయకత్వాన్ని కూడా బలపరుస్తున్నారు. అట్ ద సేమ్ టైం గాంధీ భవన్లో కూడా మరి 24 అవర్స్ టీపీసీసీ అధ్యక్షుడు ఉన్న మహేష్ కుమార్ గౌడ్ నియమించడంతో మరి కాంగ్రెస్ నాయకులకు కావచ్చు, కార్యకర్తలకు కావచ్చు మరి గాంధీ భవన్ అనుసంధానం చేస్తున్నారు. అదే క్రమంలో ప్రభుత్వం కావచ్చు, మంత్రులకు కావచ్చు మరి సెక్రటేరియట్కు రెగ్యులర్గా వెళ్తూ మరి గత సీఎం లాగా కాకుండా ప్రజాప్రభుత్వం మాది ప్రజాపాలన చేస్తున్నామని చెప్పి కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేస్తున్న క్రమంలో సీనియర్లు కూడా ఆయనను సమర్థించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. రాజేశ్వరి, అయితే ఒక్కటి శ్రీనివాస్, మీరు చెప్పినట్టుగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాస్త దూకుడు తగ్గింది కాంగ్రెస్ ప్రభుత్వం, మరి కాస్త బెటర్గా డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని చెప్పేసి అంతర్గతంగా కొన్ని చర్చలు కొనసాయి. ఆ తర్వాత క్యాబినెట్ విస్తరణ కూడా జరిగే విషయంలో ఆలస్యం అనేది మనం చూస్తూ వస్తున్నాం. ఇలా లోపల పార్టీలో ఉన్న నేతలు అసంతృప్తిలో ఉన్నా కూడా వారెవరు కూడా పార్టీ గురించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా కూడా నిలువరించడంలో రేవంత్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవాలా? ఇది ఒక రకంగా సొంత పార్టీలో వారిని నిలువరించే ప్రయత్నంతో ప్రతిపక్షాలపైన ఒక సర్జికల్ స్ట్రైక్ లాంటిది ఏమైనా రేవంత్ రెడ్డి చేశారని భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా రాజేశ్వరి, మనం చూసినట్టయితే ఆయన ప్రతి అడుగును నిశితంగా గమనించినట్టయితే ప్రజల వద్ద వ్యతిరేకతను తనకు ఎలా అనుకూలంగా మలుచుకోవాలనే విషయంలో ఆయన ఆచితూచి అడుగులేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయనకు బయట నుంచే కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా మరి అంతర్గతంగా కొంత వ్యతిరేకత ఉంటుంది. సో పార్టీలో కూడా సీనియర్ల నుంచి కొంత అసమ్మతి ఉంటుంది. అది చాలా సహజమైన ప్రక్రియ. అయినప్పటికీ కూడా తాను మరి అనతి కాలంలో ముఖ్యమంత్రి అయ్యారు. సో ఏదైతే ప్రజలు ఇచ్చిన ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడంలో సక్సెస్ అయ్యే దిశగా కూడా ఆయన ముందుకెళ్తున్నారు. ఇక ఎన్నికల విషయంలో కావచ్చు, తర్వాత క్యాబినెట్ పోస్టుల భర్తీల విషయంలో కావచ్చు, నామినేటెడ్ పోస్టులు కావచ్చు, తర్వాత పార్టీకి సంబంధించిన అధ్యక్ష కార్యదర్శుల విషయంలో కావచ్చు ఆయన ఆచితూచి అడిగేస్తున్నారు. సో ఇటు ప్రభుత్వాన్ని అటు పార్టీని 2 రకాలుగా కూడా ఆయన ముందుకు నడిపించడంలో సక్సెస్ అవుతున్నారు. క్యాబినెట్ మంత్రుల విషయంలో భర్తీ చేసే అంశంలో మరి 6 ఖాళీలు ఉంటే మరి 16 మంది క్యూలో ఉన్నారు. సో దాంట్లో ఆ విషయం అంతా తనపై పడకుండా కేవలం అధిష్టానానికి మాత్రమే అప్పగించుతున్నారు. సో అధిష్టానం ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నారు. ప్రతిపక్షాలు ఒకవైపు విమర్శలు చేస్తున్నాయి, ఈయన ఢిల్లీకి 50 సార్లు పోతున్నాడు, సో అక్కడ అధిష్టానం అక్కడ ఉంది. సో మరి తెలంగాణలో ఆయన సీఎంగా పాలన మీద దృష్టి కంటే అధిష్టానంకు మరి డబ్బుల మూటలు పంపుతున్నాడు. అట్ ద సేమ్ టైం ప్రతి వారానికి ఒకసారి వెళ్తున్నాడని విమర్శలు చేస్తున్నప్పటికీ కూడా రేవంత్ రెడ్డి ఆ విమర్శలను పట్టించుకోవట్లేదు.
మరి 30 సార్లు కాదు 300 సార్లు అయినా వెళ్తానని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న అధిష్టానం, ఢిల్లీలో ఉన్న అధిష్టానం కావచ్చు, అలాగే మరి కేంద్ర మంత్రులను కలవడం నా బాధ్యత. తెలంగాణ ప్రజలు నాకు ముఖ్యమంత్రి పదవిని ఇచ్చారు కనుక ఆ బాధ్యతను సక్రమంగా నెరవేర్చడంలో మరి నేను ఢిల్లీకి వెళ్లాల్సి ఉంటుంది. దీంట్లో ప్రతిపక్షాలకు సంబంధించి నేను ఆ విమర్శలను పట్టించుకోనని చెప్తూనే ఆయన తన రాజకార్యాలు అయితే వెలగబెట్టుకుంటున్నారు. తర్వాత ఇటు అధిష్టానాన్ని కావచ్చు, అటు కేంద్ర మంత్రులను కూడా కలుస్తూ రాష్ట్రానికి రావాల్సిన అంశంలో మరి ఆయన ఏదైతే అభివృద్ధికి సంబంధించి కావచ్చు, నిధులను తేవడంలో సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఇక మరి ప్రధానమంత్రి కూడా గతంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు తెలంగాణ సీఎంగా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. ఆయన ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రధాన్ని రిసీవ్ చేసుకోవడం కావచ్చు, తర్వాత మరి జరగని క్రమంలో మరి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఆయనను ప్రధానమంత్రి రాష్ట్రానికి వచ్చిన సందర్భంలో ఆయన పర్యటన చేసిన సందర్భంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సాదరంగా ఆహ్వానించారు. ఎట్ ద సేమ్ టైం ఆయనకు వీడ్కోలు కూడా పలికారు. ఎట్ ద సేమ్ టైం ఆయన పాల్గొన్న బహిరంగ సభలో కూడా పాల్గొన్నారు. ఆయనను బడే బాయ్ అని చెప్పి కూడా సంబోధించారు. సో దీంట్లో పార్టీలో కావచ్చు, బయట కూడా మరి చాలా విమర్శలు వచ్చినప్పటికీ కూడా ఆయన వాటన్నిటిని పట్టించుకోకుండా కేంద్రం అంటే పెద్దన్న లాంటిది, రాష్ట్రాలకు మరి అభివృద్ధికి సంబంధించిన నిధులు కావచ్చు, సో అభివృద్ధికి సంబంధించిన అంశంలో ఖచ్చితంగా రాష్ట్రాలకు బాధ్యత ఉంటుంది కేంద్రాన్ని అని చెప్పి ఆయన గుర్తు చేయడం అయితే మనం చూడొచ్చు. దక్షిణాదిలో అంతా ప్రాంతీయ పార్టీలో ఉన్న నేపథ్యంలో దక్షిణాదిలో బీజేపీ పాగా వేద్దాం అనుకుంటే కూడా కాంగ్రెస్ పార్టీ పాగా వేయగలిగింది, కానీ బీజేపీ అయితే పాగా వేయలేకపోయింది. ఇది ఒక రకంగా దక్షిణాదిలో కొంత బెనిఫిట్ అయినప్పటికీ కేంద్రంతో కాస్త ఎక్కడ తగ్గాలో తెలుసుకుని కేంద్రంతో సఖ్యతతో ముందుకు వెళ్ళటం కూడా అవసరమే అన్నది ఇక్కడికి కొన్ని ప్రాంతీయ పార్టీలకు రేవంత్ ఒక స్ఫూర్తిగా ఉండే విషయంలో, అంటే నిర్ణయాలు తీసుకునే విషయంలో ఒక స్ఫూర్తిగా ఉండే నేతగా ఉండబోతారా రేవంత్? యా ఖచ్చితంగా. మరి దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాలు ఉంటే కేవలం కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. మనకు తెలంగాణతో పాటు కర్ణాటకతో పాటు మరొక రాష్ట్రంలో కూడా 3 రాష్ట్రాల్లో మాత్రమే కాంగ్రెస్ అధికారంలో ఉంది. దీంట్లో మరి రేవంత్ రెడ్డి నిజంగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానమంత్రి మరి పెద్దన్నగా అని పిలవడంలో ఒక నిజంగా అందరికీ ఆదర్శంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు చేయాలి. సో పార్టీలు అన్నాక సో ప్రతిపక్షాలుగా ఉన్నప్పుడు విమర్శలు ఉంటాయి. సో ఒక పార్టీపై ఒక పార్టీ ఖచ్చితంగా ఎన్నికలప్పుడు మాత్రమే విమర్శలు చేసుకోవాలి. సో మిగిలిన సమయంలో ప్రజలు ఓట్లేసి గెలిపించినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేయాలి. సో దీంట్లో కేంద్రం పాత్ర కేంద్రం పోషించాలి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను ఖచ్చితంగా ప్రధానమంత్రిని కలుస్తూనే ఉంటాను. సో ఆయన బీజేపీ పార్టీకి సంబంధించిన ప్రధానమంత్రి అయినప్పటికీ తాను తెలంగాణలో సీఎం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఇక అటు కేంద్రము ఇటు రాష్ట్రానికి మధ్య ఉన్న సఖ్యత విషయంలో కావచ్చు, ఆయన మరి అనుసరిస్తున్న వైఖరి ఏదైతుందో నిజంగా ఇటు బీజేపీ బీఆర్ఎస్లకు ఇది ఒక షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్రంలో ఢిల్లీలో కావచ్చు, కేంద్రంలో కావచ్చు 2 పార్టీల మధ్య నిరంతరం ఒక పోటీ కొనసాగుతూనే ఉంటుంది. ఆ పోటీ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రికి మరి బీజేపీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మరి నిధుల విషయంలో కావచ్చు, తర్వాత మరి ఏదైతే బడ్జెట్లో కావచ్చు నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుందని ప్రచారం చేస్తూనే మరొక వైపు కూడా ఆ ప్రచారం కొనసాగుతుండగానే ఆయన ఢిల్లీకి వెళ్తున్నారు, కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రయోజనాల విషయంలో మరి ఆయన ఇది ఖచ్చితంగా ఆయన వైఖరి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కూడా మిగతా రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కూడా ఒక ఆదర్శం అని చెప్పుకోవడంలో సందేహం లేదు. రాజేశ్వరి, శ్రీనివాస్, అంటే ఫైనల్గా ఒక్కటి చెప్పండి. ఇప్పుడు ఏఐసిసి మెప్పు పొందే విషయంలో కానివ్వండి, లేకపోతే విపక్షాలకు చెక్ పెట్టే విషయంలో కానివ్వండి, ప్రభుత్వ పాలనను గాడిలో పెట్టే విషయంలో 1.5 ఏళ్ల పాలనలోనే సక్సెస్గా ఒక గుర్తింపు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి వచ్చే 3.5 ఏళ్లలో ఇంకా సక్సెస్ఫుల్గా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తారా? ఏ నోటితో అయితే రాష్ట్రం వెనుకబడిపోయింది అన్న రేవంత్ రెడ్డి అదే నోటితో తెలంగాణ దక్షిణాదిలోని ఒక బెస్ట్ స్టేట్గా తెలంగాణ నిలిపే ప్రయత్నం చేసే దిశగా ముందుకు వెళ్ళగలుగుతారా? ఎలా ఉండబోతోంది 3.5 ఏళ్ల పాలన? రాజకీయంగా ఎలాంటి విశ్లేషణ వినిపిస్తోంది అసలు? ఖచ్చితంగా మరో 3.5 ఏళ్ళు సీఎం రేవంత్ రెడ్డి సుస్థిర పాలన అందిస్తాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కొనసాగిస్తుంది. ఇందులో 1.5 ఏళ్లుగా ఆయన కొనసాగిస్తున్న పాలన కావచ్చు, తర్వాత ప్రతిపక్షాలను ప్రజల్ని డైవర్ట్ చేయడం కావచ్చు, ఆయన సక్సెస్ అయ్యారు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే 8 లక్షల కోట్ల అప్పులు చేశారని మరి కాంగ్రెస్ చెప్తోంది, 4.5 లక్షల కోట్ల అప్పులయ్యని చెప్పి బీఆర్ఎస్ చెప్తుంది. ఏదేమైనప్పటికీ కూడా మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు కొంత అప్పుల పాలైంది. ఈ అప్పుల నేపథ్యంలో మరి కొంత వడ్డీలు కట్టడం కావచ్చు, మిగతా సంక్షేమ పథకాలు అమలు చేయడము మరి సర్కారుకు ఖచ్చితంగా సవాల్గానే చెప్పుకోవచ్చు. ఈ సవాళ్ళన్నింటిని కూడా ఆయన ఛాలెంజ్గా స్వీకరించారు. మరి 6 గ్యారెంటీల్లో ఇప్పటికే 5 పథకాలు అమలు
చేశారు. సో వాటన్నిటిని పాక్షికంగా అమలు చేశారా, సంపూర్ణంగా అమలు చేశారా అనే విషయంలో ప్రతిపక్షాలు ఎప్పుడూ విమర్శలు చేయడం కూడా అంతే సహజం. ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణ సీఎంగా ఏడాదిన్నరగా సక్సెస్ అయ్యారు. 100 రోజుల్లో అమలు చేస్తామన్న 6 గ్యారంటీల ఊసు ఇప్పుడు ప్రజలు మర్చిపోయేలా చేయడంలో కొంత సక్సెస్ అయ్యారు. సో ఒకవైపు ప్రతిపక్షాలు గుర్తు చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రతిపక్షాలకు ధీటుగా కూడా ఆయన సమాధానం ఇస్తున్నారు. సో మీరు చేసిన అప్పుల కారణంగానే మేము ఇప్పుడు రాష్ట్ర ఖజానాలో ఖాళీ అయిపోయింది. సో ఈ రాష్ట్ర ఖజానా విషయంలో మరి నేను కొంత కుదుటపరుచుకొని మీకు అన్ని పథకాలు ఇచ్చేందుకు నేను సిద్ధంగా ఉన్నాను, నన్ను కొంచెం కుదుట పరుచుకోనివ్వండి అని చెప్పి తెలంగాణ ప్రజలకు ఇప్పుడు స్పష్టమైన సంకేతం ఇచ్చారు. సో 100 రోజుల తర్వాత సీఎంగా ఆయన చెప్పినట్టయితే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చేది. ఇక్కడే ఆయన ఆచితూచి అడుగులేస్తూ ఆయన రాజనీతిని ప్రదర్శించుకుంటూ కూడా ముందుకెళ్తున్నారు. సో ఎప్పుడైనా వేడి ఉన్నప్పుడు ఆ కడ్డీని వంచడం చాలా ఈజీ, కానీ ప్రజల్లో వస్తున్న ఏదైతే అసంతృప్తి ఉందో దానికి అప్పుడే సీఎంగా చెప్పిన క్రమంలో కొంత అది రివర్స్ అయి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఆయన మొదట్లో ఇక్కడ ఖజానా ఖాళీగా ఉందని చెప్పారు. మొన్న కూడా ఉద్యోగులతో కలిసిన సందర్భంలో నా జేబులో చిల్లి గావలేదని చెప్పడం కావచ్చు. సో మొత్తానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ నెగ్గాలో ఎక్కడ తగ్గాలో అనుకుంటూ కూడా మరి ఇక్కడ ఉద్యోగులతో ఒక మాట, ప్రజలతో ఒక మాట చెప్తూ మొత్తానికి రాష్ట్ర ఖజానా కారణంగానే తాను ఈ యొక్క పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోతున్నాను, సో అన్ని హామీలు నేను అమలు చేస్తాను, తెలంగాణ సీఎంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను అమలు చేస్తానని కూడా చెప్పడం మనం చూడొచ్చు. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. మొత్తానికి ప్రజలు, రాజకీయ నాయకులు స్వచ్ఛంగా ఉన్నది వాస్తవాన్ని మాట్లాడి చెప్పగలిగితే, రాజకీయం చేయగలిగితే ప్రజలు కూడా ఆ నాయకుడిని విశ్వసిస్తారు. చరిష్మా కూడా తోడైతే ప్రజల నుంచి పెద్దగా వ్యతిరేకత రాదు అనడానికి రేవంత్ పాలన ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అటు రాజకీయ చతురత కానివ్వండి, వాక్ చాతుర్యం కానివ్వండి, ప్రజల నుంచి పొందే మెప్పు కానివ్వండి, ఏదేమైనా ఏడాదిన్నర పాలనలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మరో 3.5 ఏళ్ల పాలన కూడా విజయవంతంగా కొనసాగాలని మనము ఆశిద్దాం. నెల్లూరు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధవీరులకు అంకితం చేశారు. నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించి ఈ విషయం తెలియజేశారు. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. చెప్పిన మాటకు కట్టుబడి 5 రోజుల ముందే మే 15వ తేదీన 339 చోట్ల ప్రజల సాక్షిగా 678 మంది పార్టీ నాయకులు, కార్యకర్తల చేత ఒక్కొక్క చోట 2 ఉండే విధంగా ప్రారంభోత్సవ మహోత్సవాన్ని చేపట్టడం జరుగుతుందని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. కోట్ల రూపాయల వ్యయంతో 339 అభివృద్ధి పనులు. ఈ 339 అభివృద్ధి పనులు కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ప్రారంభోత్సవాలు చేయిస్తామన్న మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట కట్టుబడి రేపు ఉదయం 9 గంటలకి 339 అభివృద్ధి పనులు, ఒక్కొక్క అభివృద్ధి పని వద్ద 2 స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి రేపు ఉదయం 9 గంటలకి. ఆనాడు 339 అభివృద్ధి పనులు ప్రజల చేత శంకుస్థాపనలు చేయించాం. ఈనాడు 339 అభివృద్ధి పనులు ప్రజల సాక్షిగా రేపు ఉదయం 9 గంటలకి ఒకే రోజు ఒకే సమయానికి ప్రారంభోత్సవం చేస్తూ ఉన్నాం. ఈ 339 అభివృద్ధి పనులు ఆపరేషన్ సింధూర్ భారత్ యుద్ధ వీరులకి అంకితం ఇస్తూ ఉన్నాం. రేపు ఉదయం 9 గంటలకి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు, పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ బేదా రవిచంద్ర గారు, స్థానిక ఎమ్మెల్యే గారు గోవిందనామాలను కించపరిచేలా పాట చిత్రీకరించిన వివాదంలో డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమా పైన టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శ్రీవారి భక్తుల మనోభావాలు కించపరిచే విధంగా పాట ఉంది అంటూ భక్తుల అభ్యంతరం వ్యక్తం చేసినట్టుగా ఆయన తెలియజేశారు. డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలోని పాటపైన టీటీడీ పాలక మండలి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో భానుప్రకాష్ రెడ్డి హీరో సంతానం, నిహారిక ఎంటర్టైన్మెంట్ సంస్థకు నోటీసులు పంపించారు. అలాగే టీటీడీ పాలక మండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి 100 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. కాగా నోటీసులకు స్పందించుకుంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. శ్రీవారిని కించపరిచేలా ఎవరూ ప్రవర్తించినా ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. కోట్లాది మంది హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిత్యం స్మరిస్తున్నటువంటి గోవింద నామాల్ని తమిళనాడుకి సంబంధించినటువంటి నిహారిక ఎంటర్టైన్మెంట్ వారు డీడీ నెక్స్ట్ లెవెల్ సినిమాలో ఆ స్వామివారి నామాల్ని ఒక పాటలో అసభ్యంగా జోడించి గోవింద భక్తుల మనోభావాలు బాధపడే విధంగా, గాయపడే విధంగా వివరించారు. అందులో భాగంగా టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా
గోవింద భక్తుడిగా నేడు మా అజయ్ కుమార్ అడ్వకేట్ ద్వారా ఆ సినీ యూనిట్ కి సంతానం హీరోకి అలాగే నిహారిక ఎంటర్టైన్మెంట్ యాజమాన్యానికి అజయ్ కుమార్ ద్వారా మేము వారికి లీగల్ నోటీస్ పంపించడం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి పనులు చేయకుండా వారికి ఒక భయం ఉండే విధంగా 100 కోట్ల రూపాయలకి దానికి డెఫర్మేషన్ కూడా మేము ఈరోజు వారికి నోటీసులో పంపించడం జరిగింది. వీళ్ళకి ధైర్యము దమ్ము ఉంటే అన్యమతానికి సంబంధించిన దేవుళ్ళని ఇలా అసభ్యంగా వాడే ధైర్యం లేని వీళ్ళు ఈరోజు గోవింద నామాల్ని ఇష్టానుసారంగా గాంధీ భవన్లో మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళన చేస్తున్నారు. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఛాంబర్ ముందు మహిళా కాంగ్రెస్ నేతలు బైఠాయించారు. కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు అవకాశం ఇవ్వాలని, పార్టీలో మహిళలకు న్యాయం జరగాలని నినాదాలు చేశారు. వి వాంట్ జస్టిస్, మహిళా కాంగ్రెస్ జిందాబాద్ అంటూ స్లోగన్స్ వినిపించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. రేవంత్ రెడ్డిపై ఏనుగుల రాకేష్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డి నయా తుగ్లక్లా వ్యవహరిస్తున్నాడంటూ విమర్శించారు. ఆయన ప్రజాపాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది అంటూ విమర్శించారు. అధికారం చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలో ఏదో ఒక మూలన కూల్చివేతలు అలవాటుగా మారాయని అన్నారు. అందగత్తెల కోసం రోడ్డు పక్కన పేద ప్రజల షాపులు కూల్చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్న టీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి జగన్ ఫేస్ టు ఫేస్. పాలన చేస్తున్నాడు. ఇటు రాష్ట్రం అందల పోటీలకు సిద్ధమవుతుంటే అటు అమాయకుల షాపుల్ని ఇళ్లను కూలుస్తున్నాడు, ఇటు బుల్డోజర్ పాలన కొనసాగిస్తున్నాడు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి అంటున్నారు. అసలు వరంగల్ ఇటు అందల పోటీల నేపథ్యంలో వరంగల్లో ఉన్నటువంటి స్ట్రీట్ వెండర్ షాపులను కూల్చినందుకు ఇటు రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు రాకేష్ రెడ్డి. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది వరంగల్లో? ఈ అందాల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి అంత అవసరమా? అసలు ఈ అందాల పోటీల ద్వారా రాష్ట్రానికి ఎటువంటి లాభం జరుగుతుందన్న విషయాన్ని మనం ఆయన తెలుసుకుందాం. అన్న, అసలు ఎట్లా చూస్తారు? ఒకవైపు దేశంలో యుద్ధ వాతావరణం నెలకొంది, ఇప్పుడు ఇటు తెలంగాణ రాష్ట్రంలో అందాల పోటీలు నిర్వహిస్తున్నారు, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే 6 గ్యారెంటీలు అమలు చేయలేకపోయినారు, 420 హామీలను అమలు చేయలేకపోయినారు, ఉన్న పరువు పోయింది. కాబట్టి అందాల పోటీలు పెట్టి అయినా ఈ వచ్చినటువంటి అతిథులను రాష్ట్రం అంతా తిప్పి అయినా పరువు కాపాడుకోవాలి, దానివల్లనైనా ఒక అందాన్ని తిరిగి తెచ్చుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందాల పోటీ పెడితేనో, అబద్ధాలు చెప్తేనో, ఆకాశంలో విహరిస్తేనో అందం పెరగదు. ప్రజల మనసును ఎరిగి ప్రజల కోసం పనిచేస్తే, ఇచ్చిన హామీలను అమలు చేస్తే, 6 గ్యారెంటీలను అమలు పరిస్తే ప్రభుత్వానికి అందం వస్తుంది, రాష్ట్రానికి అందం వస్తుంది. ఇది అర్థం చేసుకోలేనటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అందాల పోటీలు పెట్టడమే కాకుండా అందగత్తెలు వస్తున్నారు కాబట్టి ఎక్కడ చూసినా అందంగా కనబడాలి అని రోడ్డు పక్కన్నటువంటి అభాగ్యులను వాళ్ళని ఏడిపించేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకనే ఇది పచ్చి తుగ్లక్ చర్య. ప్రపంచం నలుమూలల నుండి, దేశ విదేశాల నుండి వస్తున్నటువంటి అతిథులను తప్పకుండా మనం గౌరవిద్దాం, ఆతిథ్యం ఇద్దాం, స్వాగతిద్దాం. అతిథి దేవోభవ, ఇది మన సంస్కృతి. కానీ వాళ్ళు వస్తున్నారు కాబట్టి, అందంగా కనబడాలి కాబట్టి మొత్తం షాపులను కూలుస్తాము, పేద ప్రజల ఇళ్లను కూలుస్తాము అంటే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ దాన్ని తిప్పి కొడుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ అందాల పోటీల ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాలన్నింటినీ కూడా ఇటు అందాల భామాలు అంటే వివిధ దేశాల నుంచి వచ్చిన వాళ్ళు దింపుతాము, దాని ద్వారా ప్రపంచ స్థాయి పర్యాటక రాష్ట్రంగా ఇటు తెలంగాణ ఉంటుంది అని చెప్పేసి కూడా ఉంటుంది. దాని ఎట్లా చూస్తారు? వాళ్ళు ఎంత అమాయకులు అంటే, ఓరుగల్లు ప్రపంచ వారసత్వ నగరం అది. వరంగల్లో రామప్ప దేవాలయము అది ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడ్డది. వరంగల్ నగరం కూడా
యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ లెర్నింగ్ సిటీగా గుర్తించింది. అలాంటి నగరానికి వీళ్ళ వల్ల ఏదో అందం వస్తుంది, గుర్తింపు వస్తుంది అంటే అది అమాయకత్వమే అవుతుంది. కాకతీయుల పాలన ప్రపంచానికి ఆదర్శం అండి. 400 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి రాజులు ఈ భూప్రపంచం మీద లేరు, కేవలం కాకతీయులు మాత్రమే ఉన్నారు. కాబట్టి వీళ్ళ వల్లనే అందం వస్తుంది. మీరు నిజంగా అందాల పోటీ నిర్వహించాలని నిర్వహించుకోండి, దాన్ని తప్పుపట్టడం లేదు. కానీ దాని పేరు మీద పేద ప్రజల బతుకులను కూలుస్తామంటే మాత్రం తప్పకుండా దాన్ని అడ్డుకుంటుంది. అయినా అందాల పోటీలు పెట్టాల్సినటువంటి సమయం అండి ఇది. ఒక దేశంలో ఒకవైపు యుద్ధ వాతావరణం, ఈరోజు ఎయిర్ స్పేస్ను రద్దు చేస్తున్నారు, ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి, IPL పోస్ట్పోన్ అయింది, హైదరాబాద్ హై అలర్ట్లో ఉంది. అయినా కూడా ఇప్పటికిప్పుడు అందాల పోటీ పెట్టాల్సినటువంటి అవసరమే ఉంది. కొద్దిసేపటి క్రితమే బీజేపీకి సంబంధించిన నేత NVSS ప్రభాకర్ ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇటు బీఆర్ఎస్ పార్టీని కూడా కాంగ్రెస్లో విలీనం చేస్తారు, నెక్స్ట్ రేవంత్ స్థానంలో కేసీఆర్ సీఎం అవుతారు అన్న, దాన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తున్నది బీఆర్ఎస్ పార్టీ. అది అందరూ తెలిసినటువంటి విషయమే. మీరు చూడండి, HCU విషయంలో, లగ్చర్ల విషయంలో, లేదా హైడ్రా విషయంలో, మూసీ విషయంలో, ఫ్యూచర్ సిటీ విషయంలో, లేదా ఈరోజు వరంగల్లో నాగర్ కర్నూల్లో జరుగుతున్నటువంటి కూల్చివేతల విషయంలో కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల మీద, ఈ రాష్ట్రం మీద చేస్తున్నటువంటి దాడిని కేటీఆర్ గారు ఒక S-400 మిజైల్ లాగా అడ్డుకొని రాష్ట్రాన్ని, ప్రజల భవిష్యత్తును కాపాడేటట్టుగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది వాస్తవం కాదని నేను అడుగుతున్నా. ఈ అన్నిటి విషయంలో బీఆర్ఎస్ ఒత్తిడి మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది, వాస్తవమా కాదా? అలాంటప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ మర్జర్ అయ్యేటువంటి ప్రశ్నే తలెత్తదు. ఇలాంటి వాటికి మనం సమాధానం చెప్పడం కూడా సమయం వృధా. సోనియా గాంధీ కూడా మాట ఇచ్చిండు, కేసీఆర్ రాష్ట్రం ఇస్తే విలీనం చేస్తామన్నాడు, దాని ప్రకారం ఇప్పుడు చేస్తారని చెప్పేసి. దీని మీద నేను ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్యానించనండి. ప్రజల అనుభవంలో ఉంది, ప్రజల కోసం పోరాటం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అలాంటి బీఆర్ఎస్ పార్టీ పోయి కాంగ్రెస్లో విలీనం కావడం ఏంది? అర్థం లేనటువంటి మాటలు. సెన్సేషన్ కోసం మాట్లాడద్దు, సెన్సిబుల్గా మాట్లాడితే బాగుంటుంది. అంటే హరీష్ రావు కూడా ఇటు కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తా అన్నాడు, దానికి నిదర్శనం ఏది? హరీష్ రావు ఏంటి కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడం ఏంటి? హరీష్ రావు కేటీఆర్ కన్నా సీనియర్ పార్టీలో అన్నట్టు కూడా మాట్లాడుతుంది, దాన్ని ఎట్లా చూస్తారు? హరీష్ రావు గారే స్వయంగా వారు ప్రెస్ మీట్లో చెప్పారు, కేసీఆర్ గారు మా నాయకుడు ఏ పని చెప్పినా ఆ పని తూచా తప్పకుండా మేము చేసి చూపెడతాం, వారి ఆదేశాలను మేము తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పారు. ఇంకా దీని మీద ఇంకో ప్రశ్న అవసరమే లేదు అసలు. అంటే ఒకవేళ కేటీఆర్కు పగ్గాలు అప్పచెప్తే హరీష్ రావుకి పార్టీలో ఉండే పరిస్థితి ఉంటుందా, వేరే పార్టీలోకి వెళ్తారు? బీఆర్ఎస్ పార్టీ అనేది ఒక కుటుంబ పెద్దగా కేసీఆర్ గారు ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినా నేను ఫాలో అవుతానని చెప్పి హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత అసలు మీకు ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? నాకు అర్థం కావడం లేదు. కేసీఆర్ గారు నిర్ణయిస్తారు, ఆ నిర్ణయం మేరకు పార్టీ నడుచుకుంటుంది. కాబట్టి దాని మీద ఇంకో ప్రశ్నకు ఆస్కారం లేదు అసలు వాస్తవానికి. థ్యాంక్ యూ. ఇది అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక కుటుంబం, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా కూడా కుటుంబ సభ్యులా కలిసి ఇక్కడ కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేసేందుకు ఇష్టపడతారు తప్ప ఇటువంటి ప్రచారాలకు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో తావులేదంటూ అంటున్నారు ఇటు ఏనుగుల రాకేష్ రెడ్డి గారు. కెమెరా పర్సన్ నీరజ్తో జగన్, తెలంగాణ భవన్ నుండి. ఇది న్యూస్ ఎట్ 6 PM అప్డేట్. కీప్ వాచింగ్ మెగా 9.